అంబటి మురళీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ స్పందన చూశారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ మీద. అంటే స్పెసిఫిక్గా అన్ని వ్యవస్థలు మన కనుసన్నల్లో నడుస్తాయన్న భావనలో మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారా లేదా, ఆ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారు, ఇలాంటి అంశాలని టీడీపీ తెర ముందుకు తెస్తుంది. సతీష్ గారు, సార్, ఈ 10 టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా జగదీశ్వర్ గారు, నేను మొట్టమొదటిసారిగా 10 టీవీకి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, జగదీశ్వరరావు గారు అనుభవం గలటువంటి సీనియర్ నాయకులు, వారు ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన దానిలో నాకు ఏది సహేతుకంగా అనిపించలేదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఎన్నికల కౌంటింగ్ రాబోతుంది. ఇప్పుడు వారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. నేను విమర్శకు ప్రతి విమర్శ చేసే కంటే ప్రజాస్వామ్యంలో హక్కు అయినటువంటి ఓటు ఎలా కాలరాయబడింది అనే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడితే నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. రాజ్యాంగేతర శక్తులు ఇవన్నీ ఎప్పుడూ రోజు వినిపిడే మాటలేనండి. ఒక ముఖ్యమంత్రికి ఒక టీం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది. వారి మీద స్పెసిఫిక్గా ఆరోపణలు రావడం కానీ, వారి ఏదైనా ఆరోపణలు నిరూపణ అవడం కానీ ఎప్పుడూ లేదు. వారు కడిగిన ముచ్చి మీద స్వచ్ఛంగానే ఉన్నారు అధికారంలో ఉన్నప్పటికీ. సరే, పక్కనున్న టీం మీద విమర్శలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. ఈ సమయంలో ఈ డిబేట్లలో ఆ విమర్శలు చేయడం ఇక్కడ ఏమాత్రం సహేతుకమైంది కాదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం యాక్సెస్ గురించి వారు ఏదో కొన్ని మాట్లాడారు, వారి అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలుగా మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి కూడా అనేక రకమైన గందరగోళాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఉన్నాయి. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జగదీశ్వరరావు గారు మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలంటే 11 చోట్ల ఈవీఎం డబ్బాలు పగిలినాయని మీనా గారు వారే వ్యక్తిగతంగా ప్రెస్కి చెప్పారు. ఒక డబ్బాని మరి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినట్టుగా అఫీషియల్ వీడియో కాదు, తెలుగుదేశం ట్విట్టర్లో లోకేష్ గారు దానిలో తీసి ఒక కేసు కట్టారు. అది ఎప్పుడు 10 రోజుల తర్వాత. నేనేమంటున్నానంటే, జగదీశ్వరరావు గారు, నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిద్ధంగా ఉన్నా. ఎన్నికల సంఘాన్ని మిగతా 10 వీడియోలు కూడా విడుదల చేయడానికి మేము సుముఖత వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజునే పార్టీతో మాట్లాడి ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మిగతా 10 వీడియోలు బాహ్య ప్రపంచానికి ఎన్నికల సంఘం ఇవ్వడానికి, లేకుంటే మీ లోకేష్ గారి ట్విట్టర్లోంచి బయట పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నెంబర్ 1. నేనేమంటున్నానంటే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక సిఐని ఎవరినో అక్కడ పెట్టినటువంటి సిఐ ద్వారా మరి ఒక కేసు పెట్టించారు మన రామకృష్ణారెడ్డి గారి మీద. సరే, ఆ కేసు హైకోర్టు దృష్టికి వెళ్ళింది, వారు బెయిల్ ఇచ్చారు. వెంటనే 3 307 కేసులు పెట్టారు. ఇట్స్ ఎ చీప్ గేమ్ అండి. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి ఆమోదం లభించినటువంటి విషయాలు. అంటే ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడ్డాడు, అయిపోయింది, డబ్బాల్లో ఓట్లు పడిని, డబ్బాలన్నీ మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే ఎన్నికల సంఘం దగ్గర. ఈ సమయంలో మరో 3 కేసులు, అంటే దానిలో బెయిల్ వచ్చిన తర్వాత మరో 3 కేసులు బనాయించారు. అక్కడికి హైకోర్టు అడిగింది, మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారంటే 23వ తారీఖున 22వ తారీఖున అన్నారు. చూస్తే 23వ తారీఖు కట్టినట్టుంది. సో ఇవన్నీ తప్పుల తడక. అంటే నేను స్పష్టంగా చెప్పాలనేదంటే, ఎన్నికల సంఘం ఎంపైర్గా ఉండాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారే కాదండి, ఏ వ్యక్తి అయినా, ఏ ఓటర్ అయినా అదే కోరుకుంటాడు. అంటే క్రికెట్ టీంలో రెండిట్లో ఒక టీం పక్కన అంపైర్ ఆడమని ఎవరు కోరుకోరు. నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం విమర్శలు ప్రతి విమర్శల కన్నా ఎన్నికల సంఘం తన శీలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. సామాన్య వ్యక్తి ఫ్రాంచైజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మిస్యూజ్ అవుతుంది, ఎన్నికల సంఘం సరైన పద్ధతిలో ప్రవర్తించడం లేదు అనే అనుమానాలు ఆస్కారం ఉంది. కనుక వారు ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. జగదీశ్వరరావు గారు కూడా నేను అడిగిన డిమాండ్ అడగాలి, కానీ ఎన్నికల సంఘాన్ని సమర్థించే విధంగా వారు ఉండొద్దు. ఈ అనుమానాలు మీకుంటే నా అనుమానాలు నాకుంటే. జగదీష్ గారిని ఖచ్చితంగా అడుగుతాం. మురళీకృష్ణ గారు, మీరు ప్రస్తావించిన అంశం అంటే, మురళీకృష్ణ గారు ఈసీ పైన అభ్యంతరాలు ఉంటే, ఈసీ పనితీరు పైన అభ్యంతరాలు ఉంటే
మురళీకృష్ణ గారు మీరు మీరు ఏమైనా మాట్లాడవలసిన authorities ఉన్నాయి. మీరే మధ్యలో తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కాదు. ఛాన్సలర్ ఆఫ్ ద స్టేట్ వారు senior తర్వాత లేదంటే నాయకులండి. కోర్టుకి వెళ్ళొచ్చు. Okay. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వారు- వీడియోలో రవిశంకర్ నేను అడిగాను సార్, ఒక్క అది నిమిషం. కూడా రిలీజ్ చేయండి అని చెప్తే we welcome it. రైట్ ఒక్క నిమిషం మేము సార్. ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఒక్క నిమిషం సార్. ఎవరు కూడా ఒకరికే జరగాలని అన్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరిగినా కూడా Okay. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ Okay, okay. అందులో ఏం డౌట్ లేదండి. రైట్ మురళీకృష్ణ వారు సీనియర్ నాయకులండి. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నాకంటే ఎక్కువగా తెలుసు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రస్తుత ముఖ్యమంత్రికి, ప్రస్తుత చీఫ్ సెక్రటరీకి ఎంత పవర్ ఉంటుందో తెలియంది కాదు. అంటే ఎన్నికల నియమావళి ఒకసారి అమలుపరిచిన తర్వాత ఎన్నికల సంఘమే హోల్ అండ్ సోల్ అవుతుందనే విషయం నిర్వివాదాంశం. ఉదాహరణకి ఇప్పుడు ఆ నారాయణ స్వామి అనే సిఐని కానీ, ఎస్పీని కానీ, కలెక్టర్ని కానీ ఎవరు మార్చారండి? ప్రభుత్వం మార్చిందా? చీఫ్ సెక్రటరీ మార్చాడా? ఎన్నికల సంఘం మార్చింది. అంటే పవర్స్ అన్ని ఎన్నికల సంఘం దగ్గర ఉండిపోయాయని. నిజంగానే ప్రభుత్వం దగ్గర పవర్ ఉంటే ఆ సిఐ వచ్చేవాడు కాదు, ఆ ఎస్పీ వచ్చేవాడు కాదు, ఆ కలెక్టర్ వచ్చేవాడు కాదు. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే పురంధేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్ని ప్రపోజ్ చేసి వారు అనుకున్న పేర్లు ఉన్నటువంటి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్లు చేయించిన తరువాతే అక్కడ ఘర్షణలు బిగినయ్యాయి, అక్కడ ఫ్రిక్షన్ బిగినైనది, అక్కడ ఓటు మిస్యూజ్ అవటం బిగినైనది ఒకటి. రెండోది నేను అనేది ఏంటంటే, తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే వాస్తవం అండి, వారు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయాలి. ఎన్నికల సంఘాన్ని మేము ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎందుకు సహకరించమంటున్నామంటే, మీ దగ్గర అసలు మీరు ప్యారల్ గా ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తున్నారని, మెయింటైన్ చేస్తున్నారని మాకు అభిప్రాయం ఉంది. కాదనడానికి మీకు ఎక్కడుంది? లోకేష్ గారు ట్విట్టర్ లో వీడియో పెట్టారు కదా, మిగతా 10 వీడియోలు మీ దగ్గరే ఉన్నాయి జగదీష్ గారు, మీ లోకేష్ గారి దగ్గర ఉన్నాయండి, అందుకని అవన్నా బయట పెట్టండి. లేకుంటే మీరు మాతో కలిసి అడగండి. నేను అంటున్నానండి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను, తెలుగుదేశం అని మీరు ఒక నిమిషం పక్కన పెడితే, సామాన్యుడికి తన ఓటు హక్కు వినియోగం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. బాధ్యత కలిగిన ప్రజా పరిపాలన చేసినటువంటి రెండు పార్టీలు కూడా సంయుక్తంగా మనం ఆ వీడియోలు బయట పెట్టమని అడగడంలో తప్పే ఉంది. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? రాజ్యాంగ వ్యవస్థేనండి, కాదని ఎవరన్నారు? అది రాజ్యాంగ వ్యవస్థే, కోర్టు రాజ్యాంగ వ్యవస్థే. కానీ కోర్టుకు వెళ్ళి రిజల్ట్ ఆపి తీసుకొచ్చే అంత సమయం కాదు కనుక ఎన్నికల సంఘమే ఈ రోజు హోల్ అండ్ సోల్ కనుక ఎన్నికల సంఘాన్ని సామాన్యుడికి ఫ్రాంచైజ్ యూజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో రిలీజ్ చేయడం మనం తప్పేముందని నాకేం అర్థం కావడం లేదు. 10 దాచిపెట్టమని ఒకటి విడుదల చేసిన మీద విమర్శ చేయడం సహేతుకమైన విషయం కాదని జగదీశ్వర గారు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక లెటర్ మీద ఇద్దరం సైన్ చేసి ఇద్దామండి రెండు పార్టీలు, తప్పేం అడగట్లేదు కదా. నేను ఒకటే మాట అండి, ఎవరిని ఎక్యూజ్ చేయమని, తెలుగుదేశం వారి మీద కేసులు పెట్టమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారి కేసులు పెట్టమని మనం ఎక్కడ ఆ వీడియో అప్పుడే మీరు కేసులు పెట్టండి. ముందు వీడియో రిలీజ్ చేయమని సంతకం పెట్టడానికి కండిషనల్, ఓన్లీ దట్ కండిషన్ పెట్టడానికి. మురళీకృష్ణ గారు, మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఈసీ ఇది పక్షపాత ధోరణి లేదంటే కాదన్న ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీగా అంటున్నారు జగదీష్ గారు. రెండు విషయాలండి. ఒకటి, వారు చెప్పినట్టుగానే రాజ్యాంగం సంబంధించినటువంటి ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సినటువంటి వీడియో అంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. లోకేష్ గారు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది, అది ఎలా వచ్చిందో దాని మీద ఒక కేసు కట్టి విచారణ జరపడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదా లేదా అనేది ఒకటి ప్రశ్న. రెండోది ఏంటంటే అండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది కనుక అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ని రిలీజ్ చేయమని మిగతా వీడియోలు కోరాల్సిన అవసరం తెలుగుదేశానికి కూడా ఉందని నేను భావిస్తున్నా. వారు భావిస్తున్నారా లేదా ఒకటి. రెండు, నేను అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే సామాన్య ఓటర్ యాంగిల్లో నుంచి మనం ఆలోచించేద్దామండి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదో బాక్స్ పగలగొట్టారని ఒక వీడియో తెలుగుదేశం ట్విట్టర్లో నుంచి వచ్చింది. దాన్ని ఒక నిమిషం మనం పక్కన పెడితే ఇంకా కొన్ని వీడియోలు ఉండే, గమనించారో లేరో. అక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలు ఆర్తనాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒకనొకప్పుడు అన్నమో రామచంద్ర అన్నట్టున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం వల్ల అందరూ విద్యా వైద్యం అందుబాటులో ఉండి క్షేమంగా తమ జీవితాలు వెలుగొందుతున్న ఈ దశలో వారు, మీరు ఆ వీడియో నేను మీకు చూపిస్తానండి, మహిళలందరూ నిలబడి ఓటో చంద్రబాబు అని ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి. ఎన్నికల సంఘంలో కొంతమంది వ్యక్తులు
తెలుగుదేశం, ఇటు బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి, ఓకే, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లతో కొంతమంది కొల్యూడయ్యి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా. దీనివల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుంది. సామాన్య ఓటర్ ఫ్రాంచైజు కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వలేదని థర్డ్ పర్సన్ అయినటువంటి ప్రజానీకం ఓటర్లందరూ భావిస్తున్న ఈ దశలో దీని మీద 10 వీడియోలు విడుదల చేయండి అని అడగడంలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే సామాన్యుడి ఓటర్ యాంగిల్ మీకు అవసరం లేదా అడుగుతాను. దానికి దోరపేట జగదీష్ గారు ఇవ్వాల్సిన వివరణ ఇస్తున్నారు. రైట్, మురళీకృష్ణ గారు అన్నట్టు సింహం సింగిల్ గానే వచ్చిందండి, డబ్బాల్లో ఓటేయించింది. ఓటేయించిన తర్వాత సింహం ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ చెప్పి విదేశాలకు వెళ్ళింది. 1వ తారీఖున తిరిగి సింహం దిగబోతుంది గన్నవరంలో. మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత మీ నాయకులు 3 నాయకులు 3 పార్టీలకు అనుకోండి, వారు ఎక్కడికి వెళ్ళారో అడ్రస్లు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. వారు అక్కడ ఏం చేసి వస్తారో కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అయితే అమెరికా వైద్య పరీక్షల కోసం వెళ్ళారని అయితే రిపోర్ట్ అయింది. వారు అమెరికా వెళ్ళారని, మలేషియా వెళ్ళారని రకరకాలు ఉన్నాయి. అంటే నేను అనేది పేపర్లో ఒక ప్రకటన మాత్రం వారు స్పష్టంగా అఫీషియల్గా ఇవ్వలేదండి. ప్రజల స్పెక్యులేషన్ కి వదిలిపెట్టారు. మరి దాంట్లో సిన్సియారిటీ జగదీష్ నేను మాట్లాడిన తర్వాత ఎన్నికలైన తర్వాత ఎక్కడికి వెళ్ళారన్న ప్రస్తుతం అంటారు. ఆయన ఈ రోజు మీకు అది అవసరమా? చర్చ అవసరమా? సింగిల్ గా వచ్చింది. ఒక 5 రోజులు ఇంకా సమయం ఉంది. అంబటి మురళీకృష్ణ గారు 5 రోజుల సమయం ఉంది. అమిత్ షా వ్యాఖ్యలు చూశారు నిన్న. సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పాండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నాయి. దీనిపై ఏమంటారు? మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అమిత్ షా గారికి నార్త్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక సౌత్ లో బలంగా ఉండడానికి ఇలా చెప్పుంటారని. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అంతేకాదు, మరి బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సర్వేని విడుదల చేసినట్టుగా నెట్లో నేను చూశానండి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు రాబోతున్నాయని వారు చెప్పినట్లుగా నిన్న సాక్షి ఛానల్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది. దాన్ని ఇంతవరకు బీజేపీ గానీ రాష్ట్రీయ స్వయం ఖండించలేదు. అలా ధృవీకరించింది. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎలక్షన్ టైంలో చాలా సంస్థల మీతో ఏకీభవిస్తారు మొత్తం చెప్పండి. దాంతో ఏకీభవించలేదు. వారు ఏకీభవించలేదు, దాన్ని రిజెక్ట్ చేయలేదు. నేనేమంటున్నానంటే అమిత్ షా గారు 2 నాలుకల ధోరణి అవలంబించారు. ఒక పక్క ఆ ఎన్నికల్లో ఫుల్ఫిల్ కావటానికి మేము ఆ సౌత్ లో గెలవబోతున్నామని చెప్పడం ఒకటి. రెండోది, ఏదన్నా పరిస్థితుల్లో 4-5 సీట్లు తగ్గితే ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పిస్తారేమని అండర్ కరెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే నిజాన్ని వారు చెప్పినట్టు ఒకటి. నేనేమన్నానంటే ఎవరు గెలిచిన 25 ఎంపీలు భారతీయ జనతా పార్టీ అనేవి కదా. వారేమన్నారంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి ఫ్రస్ట్రేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు 152 సీట్లకు పైన వస్తాయని. ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. ఒక్కటే విషయం, జగదీష్ రావు గారు, మీరు ఈ డిబేట్ ముగిసిన తర్వాత మీరు ఆలోచించండి. మనకి ఇప్పుడు ఈ సర్వేలు గానీ ఎగ్జిట్ పోల్ గానీ జరుగుతున్నాయి. ఏదో కొన్నేమో తెలుగుదేశం వస్తాయి, అన్ని పెక్కు సంస్థలు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు దేని బేస్ చేసి చెప్తున్నారంటే కో ఎడ్యుకేషన్ కాలేజీలో పోలింగ్ బూత్ వారు కేంద్రీకరించి సర్వేలు చేస్తున్నారు. ఉమెన్స్ కాలేజీ పోలింగ్ బూత్ సపరేట్ గా లేవు. రేపు మహిళల ఓట్లతో బిగ్ బ్యాంక్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం